ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు చాలాయ్, రేపు సీతను ఎలా ఆపుతావు? ఇది ప్లాన్ సి. దాని గురించి రేపు చెప్తాను. అంటే ఈరోజు ఓపెన్ చేయవా? ఎప్పుడు ఏది చెప్పాలో నాకు తెలుసు. అప్పటి వరకు నేను చెప్పింది చెయ్యండి. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. రిసెప్షన్లో అందరూ మధుమితే రామ్ భార్య అనుకోవాలి. అది మనం చెప్పాలి. రామ్కు, సీతకు, శివకృష్ణకు, మధుమితకు ఎలాంటి డౌట్స్ రాకూడదు. మన ప్లాన్ మనకి తప్ప వేరే ఎవ్వరికి తెలియకూడదు. ప్లాన్ సి ఏంటో తెలిసాక మొత్తం రామ్ సీతలతో చెప్పేస్తాను. మహాలక్ష్మి అత్తయ్య మంచిగా మారిపోయింది అంటే నిన్న మీరు ఒప్పుకోలేదు. ఇప్పుడు చూడండి, మా రిసెప్షన్ తో పాటు మా అక్క బావ రిసెప్షన్ కూడా చేస్తాను అని అత్తయ్య చెప్పింది. అత్తయ్య మారకపోతే అలా చెప్పరు కదా. తన మాటలు నువ్వు నమ్ముతావేమో, నేను నమ్మను. ఇంకా మీకు అనుమానంగా ఉందా పిన్ని? అనుమానం కాదు సీత, మంచిగా ఉండడం మహాలక్ష్మి నైజం కాదు. తన అసలు రూపం అది కాదు. తను ఆవుతోలు కప్పుకున్న పులి. తను నవ్వుతోందంటే ఎవరినో ఏడిపించబోతుందని అర్థం. ఇప్పుడు నిన్ను మహా సంతోష పెడుతున్నది రేపెప్పుడైనా ఏడిపించడానికే. మీరు అత్తయ్యని అపార్థం చేసుకుంటున్నారు పిన్ని. మార్పు సహజం కదా. మంచి వాళ్ళు చెడ్డవాళ్లుగా, చెడ్డవాళ్లు మంచి వాళ్ళుగా మారిపోతుంటారు. కానీ సడన్ గా ఎవ్వరూ మారరు. ఎవరిలో అయినా మార్పు నెమ్మదిగా వస్తుంది. హఠాత్తుగా వచ్చిన మార్పుని నమ్మకూడదు. మంచివాళ్లు చెడ్డవాళ్లుగా, చెడ్డవాళ్లు మంచివాళ్లుగా మారడానికి ముందు కాస్త ఓర్పు పడతారు. ఓర్పు లేని మార్పు ప్రమాదం. నీకు తెలియకుండా నీ చుట్టూ భయంకరమైన స్కెచ్ ఏదో జరుగుతుంది. ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. నీకోసం మహాలక్ష్మి ఎలాంటి ఉచ్చు బిగిస్తుందో తెలియడం లేదు. అయ్యో పిన్ని, అలాంటిదేమీ లేదు. మీరు పదే పదే ఆ మాట చెప్పకండి. అప్పుడేదో మీకు అన్యాయం జరిగిందని ఇప్పటికీ అత్తయ్య మీద అదే అభిప్రాయంతో ఉన్నారు. అది తప్పు. అత్తయ్య మారారని నేను నమ్ముతున్నాను, మీరు నమ్మండి. నమ్మి మోసపోవడం కన్నా పెద్ద శిక్ష ఉండదు సీత. అనుభవంతో చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు. మీరు భయపడే విధంగా ఏమీ జరగదు. నేను ఆపీగా ఉన్నాను, మీరు కూడా ఆపీగా ఉండండి. నీకిప్పుడు అర్థం కాదు సీత. రేపు రిసెప్షన్లో ఏదో అనర్థం జరగబోతోంది. అప్పుడు తెలుస్తుంది నీకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.